భక్తుల కోరికలు తీర్చే అమ్మ మహాశక్తి కాటేరమ్మ. ఆరోగ్యం మెరుగుపడాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం జరగాలన్నా, మీ అప్పులన్నీ తీరిపోవాలన్నా, వ్యాపారం అభివృద్ధి చేయాలన్నా, ఉద్యోగ అవకాశాలు, విదేశ ప్రయాణాలు, విద్య, నిర్మాణం, శత్రుబాధ నుంచి ఉపశమనం ఆశిస్తూ అమ్మవారిని దర్శించుకుందాం రండి. నా పేరు శివకుమార్, బిలీవ్ వ్లాగ్స్. మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. జంటగా ఉన్న మరిమానిది భక్తుల కోరికలు తీర్చమని అక్కడ కట్టిన ముడుపులవి కాయి, అది ఇంకా కట్టింటారు. వాళ్ళ కోరికలు తీర్చమని కట్టిన కాయలేదు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అమ్మవారికి ఎంతమంది భక్తులు ఉన్నారని. 108 సార్లు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. 9 వారాలుగా వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకొని వెళ్తూ ఉంటారు. అంత ఫేమస్ అయిన అమ్మ కాటేరమ్మ, మహాశక్తిపీఠ అమ్మ కాటేరమ్మ. అమ్మ ఉన్నది హొస్కోటే తాలూకు కంబళీపుర అనే ఊర్లో ఉన్నది. ఇది బెంగళూరుకి 35 కిలోమీటర్ దూరంలో ఉంది. మీకు బెంగళూరు నుంచి హొస్కోటే గంట బస్సులు ఉన్నాయి. ఆ విలేజ్ కి కొన్ని తక్కువగా ఉంటాయి. మీరు అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్, మీ సొంత వెహికల్ అయితే మంచిది. ఇక్కడ అన్నప్రసాదం కూడా దొరుకుతుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా స్వీకరించండి. భక్తుల కోరికలు ఒక పేపర్ మీద రాసి ఇలా కడుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాళ్ళు కడుతుంటారు. ఏ సమస్య ఉన్నా అక్కడ రాసి అలాంటివి కడుతూ ఉంటారు. ఇవన్నీ భక్తుల కోరికలే. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇక్కడ దిష్టి కాయ కొడుతున్నారు, టెంకాయ కొడతారు దిష్టి తీసి. ఇక్కడ బెల్లం దీపాలు, నిమ్మకాయలతో దిష్టి అలాంటివి చేస్తుంటారు. ఇది సమస్యల్లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇక్కడ బీగాలు కడితే వాళ్ళ సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. నూట 8 సార్లు ప్రదర్శన చేయడానికి 3 నుంచి 4 గంటల సేపు సమయం పడుతుంది. మీరు మార్నింగ్ టైం అయితే మంచిది, సేఫ్ టైం. చల్లగా ఉన్నప్పుడైతే తొందరగా మీరు ప్రదర్శన చేయొచ్చు. ఎండలో అయితే మీరు తొందరగా అలసిపోతారు. మార్నింగ్ టైం బెస్ట్ ప్రదర్శనలు చేయడానికి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పలు రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలను తీర్చుకొని వెళ్తూ ఉంటారు.
ఈ పక్కన పెద్ద నిర్మాణమే చేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద నిర్మాణం జరుగుతుంది ఇక్కడ ఈ సరౌండింగ్ లో. ఇది అయిన తర్వాత చాలా బాగుంటుంది ఈ ఏరియా. అమ్మవారికి ఊరేగింపు జరుగుతున్నది. రెండు చూద్దాం. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్ బాయ్.